హాయ్ అండి. మైసెల్ఫ్ అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మీకు సొసైటీలో చాలామంది మినిమం 100%లో 60-70% ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే ఒబెసిటీ. అంటే ఓవర్ వెయిట్, స్థూలకాయం, ఊబకాయం అని అంటారు దీన్ని. సో ఈ ఓవర్ వెయిట్తో చాలామంది బాధపడుతున్నారండి. అసలు ఎలాంటి బాధలు అంటే వాళ్ళకి తగ్గాలని ఉంటుంది, బట్ కానీ వాళ్ళు ఫుడ్ కంట్రోల్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, వినండి. మా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ఉన్నారు, వెల్ సెటిల్డ్, కోట్లల్లో ఆస్తులు ఉన్నాయి, ఇంట్లో ప్రతి పనికి పని మనుషులు ఉన్నారు, కుకింగ్కి, హౌస్ క్లీనింగ్కి. వాళ్ళకి ఏదైనా షాప్కి వెళ్తే కూడా వాళ్ళు చైర్లో కూర్చుంటే బట్టలు అవి తీసుకొచ్చి చూపించే అంత లగ్జరీ లైఫ్ ఉన్నవాళ్ళు. సో ఆవిడ వచ్చి మా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, మేడం మా ఇంట్లో ఏ పని మనిషిని చూసినా నాకు జెల్సీగా ఉంది అని ఒకటే మాట చెప్పారు. అసలు ఎందుకుందమ్మా నీకు జెల్సీ ఏంటి అని అంటే, వాళ్ళందరూ చకా తిరిగి పనులు చేసుకుంటున్నారు, నేనైతే కూర్చొని వాళ్ళతో తెప్పించుకొని తింటున్నా. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా నేను 2-3 టైమ్స్ పిలిస్తే కానీ రారు. అదే నేను హ్యాపీగా హెల్తీగా తక్కువ వెయిట్తో నడవగలిగితే నాకు వాళ్ళతో ఛాన్సెస్ ఉండవు కదా. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు నాకు తెచ్చివ్వట్లేదని చెప్పి నేను వాళ్ళ మీద కోపంతో అరిచి నాకు బీపీ కూడా వచ్చిందండి. ఈ మధ్య షుగర్ కూడా పెరిగింది, నా కంట్రోల్లో ఉండే షుగర్ అని చెప్పి ఆవిడ చెప్పారు. సో అక్కడ ఆవిడ చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ ఆవిడకి ఉన్న ప్రాబ్లం ఏదో అది క్యూర్ చేసుకోవాలి. సో అయితే ఆవిడకి మేము చెప్పింది ఏంటి అని అంటే, మినిమం ఆవిడ 110 kgs ఉన్నారు. సో 110 kgs ఉంది. సో చూసాము, వెయిట్ బాగా ఉన్నారమ్మా, మీరు ఏం తింటారు అని చెప్తే, సో ఆవిడ డైలీ తినే ఫుడ్ అంతా కూడా మాకు లిస్ట్ చెప్పింది. ఆవిడకి తగ్గ డైట్ అనేది మేము ఇచ్చాము. సో ఆవిడ చాలా వరకు ఇప్పుడు 110 kgs ఉన్న ఆవిడ మినిమం 70-75 వరకు వచ్చారు. ఇంకా ఒక 2 months అట్లా వాడితే పూర్తిగా క్యూర్ అయ్యి హ్యాపీగా ఉంటారు. అసలు ఈ ఓవర్ వెయిట్ ఎందుకు ఎక్కువ అవుతున్నారు, వెయిట్ అసలు ఎలా పెరుగుతున్నారు అని అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి, కొంతమంది ఇప్పుడున్న సమాజంలో తిండి కన్నా కూడా ముందు వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్కి వెళ్తారు, ఆఫీసెస్లో ఉంటారు, అక్కడ బాస్ ఏదన్నా అన్నారని చెప్పి దానికి స్ట్రెస్కి గురవ్వటం, అది లేదంటే వర్క్ టెన్షన్ ఉంటుంది. మీరు కొంతమందికి టార్గెట్స్ ఉంటాయి, మీరు ఈ టైంలో ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలని అంటే, వాళ్ళు తిండి నిద్ర కూడా లేకుండా ఏదో అక్కడ దొరికే టీలు కాఫీలు తాగి ఇంకా వర్క్ చేసుకుంటూ, ఏంటంటే వాళ్ళు తినాల్సింది తినకపోవడం వల్ల కూడా మన బాడీ అనేది దానికి ఇష్టం వచ్చినట్లు అది పెరిగిపోతుంది. సో ఈ ఓవర్ వెయిట్ ఏదైతే ఉందో, ఈ ఓవర్ వెయిట్ అనేది మీరు తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ క్యాలరీస్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కువగా నాన్ వెజ్లు తినే వాళ్ళైతే ఈ నాన్ వెజ్ని అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే డైట్ మేము చెప్తుంటే సో అది రాసేసుకొని మేము ఫాలో అవుతామని అంటున్నారు. లేదండి, ఎవరు BMI వాళ్ళకు ఉంటుంది. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 6 feet ఉంటారు, వాళ్ళ BMI వేరుగా ఉంటుంది. కొంతమంది 5'5" ఉంటారు, వాళ్ళ BMI వేరుగా ఉంటుంది. సో బాడీని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి ఈ BMI అనేది మనం డిసైడ్ చేయాలి. సో వాళ్ళకి ఈ హైట్ ఉన్న వాళ్ళకి ఇంత క్యాలరీ ఫుడ్ ఇస్తే వీళ్ళు వెయిట్ లాస్ అవుతారు, వీళ్ళు ఆకలికి ఉండగలరు అని మనం చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కువగా వాటర్ తాగకుండా వాళ్ళు చేసేది ఏంటి అని అంటే, టీలు కాఫీలు తాగడం, వాటర్ అనేవి తీసుకోకుండా ఏదేదో పిజ్జాలు బర్గర్లు తినటం ఇలా చేస్తున్నారు. ఇలా తినటం వల్ల ఏంటంటే మన బాడీలో కెమికల్ అనేది ఎక్కువైపోతుంది. సో కెమికల్ ఎప్పుడైతే మన బాడీకి పడిద్దో, సో మన బాడీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో అందుకని చెప్పి వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, సో ఈ వెయిట్ లాస్కి నేను ఒక మంచి టిప్ చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. ద ఫస్ట్ వన్ వచ్చేసి, మార్నింగ్ లేవగానే 200 ml వాటర్ తీసుకోండి. 200 ml వాటర్ని 50 ml వేపర్ అంటే ఆవిరయ్యే వరకు దాన్ని మరిగించి, సో ఈ వాటర్లో ఏం చేయాలనంటే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, కొంత 4 పోసలు వాము, ఇవి వేసుకొని మీరు డైలీ ఉదయాన్నే నేను చెప్పిన ఈ కషాయాన్ని తాగండి. ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో ఏదైతే వేస్ట్ ఫ్యాట్ ఉంటుందో సో అదనేది ఈ వాటర్ తాగడం వల్ల కొంచెం కరుగుతుంది. సో ఎప్పుడైతే వేస్ట్ ఫ్యాట్ మన బాడీలో స్టోర్ అయి ఉంటుందో అదే మనకి వెయిట్ ఓవర్గా ఎక్కువ చేస్తుంది, మనల్ని బరువు ఎక్కువ పెరిగేలా చేస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళం మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ని తరిమి కొట్టాలి, దాన్ని బర్న్ చేయాలి. దాన్ని బర్న్ చేయాలంటే దానికి ఏంటి, హీట్ని ప్రొడ్యూస్ చేసే ఫుడ్ తీసుకోవాలి మనం, ఓకేనా. సో ఉదయాన్నే ఇది తాగండి.
టోటల్గా షుగర్ అనేది అవాయిడ్ చేయండి. అంతే. కొంతమంది ఏం చెప్తున్నారంటే, మేడం మేము టీ కాఫీ తాగకుండా ఉండలేము అనని మాకు కాల్స్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక పూట కొంచెం లైట్గా వేసుకోండి షుగరు. సో ఈవినింగ్ టైం ఏం చేస్తారంటే బెల్లం యూజ్ చేయండి. సో బెల్లంలో కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి, సో ఇలా మీరు కొన్ని రోజులు తాగండి. ఉండే కొద్దీ మీరు టైం గడిచే కొద్దీ దీన్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 డేస్ నేను చెప్పిన డైట్ మీరు ఫాలో అయ్యారనుకోండి, కొంత వెయిట్ తగ్గారనుకోండి, అమ్మో నేను మేడం చెప్పినట్టు వెయిట్ తగ్గాను, ఇంకా కఠినంగా మనం అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటే ఇంకా తగ్గి హెల్తీగా ఉండొచ్చు అని చెప్పి కాన్సెప్ట్ మీకు వస్తుంది. సో అందుకని చెప్పి ఈ ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన విధంగా చేయండి. ఫుడ్లో కూడా మీరు డైలీ ఆకుకూర తీసుకోండి. ఆకుకూర కూడా మనకి చాలా మంచిది హెల్త్కి. పాలకూర, తోటకూర ఈ 2 ఖచ్చితంగా యూజ్ చేయండి. వెజిటేబుల్స్కి వచ్చేసి మీరు దుంపలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కొంచెం పక్కన పెట్టి బీరకాయ, దొండకాయ, బెండకాయ ఇవి కూడా మీరు ఫ్రైలు చేసుకోకుండా కొంచెం ఒక స్పూన్ ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి కొంచెం ఉడికినట్టుగా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీకు అనేది ఆయిల్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ వెజిటేబుల్ కర్రీస్లో సో మీరు తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఇంకొకటి, నైట్ వచ్చేసరికి రైస్ అనేది టోటల్గా అవాయిడ్ చేయండి. ఎవరైతే ఈ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు రైస్ అవాయిడ్ చేసి జొన్నలు, రాగులు, గోధుమలు ఈ 3 ఒక్కొక్కటి వచ్చేసి ఒక హాఫ్ కిలో తీసుకోండి. ఈ 3 మెంతులు. సో ఈ మెంతులు కూడా మీరు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నట్టయితే ఇంకా మంచిది. ఇవన్నీ తీసుకొని రోటీస్ చేసుకొని దీంట్లో ఏదైతే కర్రీ ఉందో మీకు నచ్చిన కర్రీ ప్రిపేర్ చేసుకొని నైట్ కూడా యూస్ చేసినట్టయితే వెయిట్ అనేది మనం త్వరగా తగ్గొచ్చు, ప్లస్ హెల్తీగా కూడా ఉంటాము. ఎందుకంటే వెయిట్ లాస్ అంటే చక్క తగ్గిపోదాం అని చెప్పి కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు అని చెప్పి త్వరగా తగ్గొచ్చు అని చెప్పి చాలా ప్లాన్లు వేస్తున్నారు. కానీ ఏదైతే మీరు త్వరగా తగ్గుతారో మీరు అలా త్వరగా తగ్గడం వల్ల మీ ఆరోగ్య వ్యవస్థ అనేది దెబ్బతింటుందండి. సో ఆలోచించుకోండి, నిదానంగా తగ్గండి. అన్నీ తింటూనే సో రోజుకు కొంచెం మనకి ఏదైతే ఒక హ్యాబిట్ ఉందో ఫుడ్ హ్యాబిట్ దాన్ని రోజుకొకటి అవాయిడ్ చేసుకుంటూ నిదానంగా తగ్గండి. అప్పుడు హెల్తీగా ఉంటారు, మీకు తగ్గామన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో ఈ హెల్త్ ఇష్యూతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు నేను చెప్పిన విధంగా డైట్ ప్లాన్ చేయండి. సో దీనికి కావాల్సిన ఆయుర్వేద మెడిసిన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఏంటంటే మేము ఇచ్చే ఈ ఆయుర్వేద మెడిసిన్స్ ఏంటి అని అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగలేక ఏదైనా ఫుడ్ తీసేసుకున్నారనుకోండి, కొంతమంది చికెన్ ఉంది దాన్ని చూస్తే ఆగలేము, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా. సో మనం ఇది తిన్నప్పుడు ఏంటి అని అంటే కొంత ఫ్యాట్ మనకు స్టోర్ అయ్యి ఉంటుంది తిన్నప్పుడు. సో ఆ ఫ్యాట్ని బర్న్ వెంటనే చేసుకోవాలి అని అంటే మన దగ్గర ఉన్న ఆయుర్వేదం మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే ఆయుర్వేదం అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, ఇది అంతా న్యాచురల్, ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు, అందరికీ హెల్త్ బాగుంటుంది ఇది వాడడం వల్ల. ఎవరైనా ఈ ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళు ఉన్నారో, మేము వెయిట్ తగ్గాలి మేడం, మనసుకి మీరు ఖచ్చితంగా చేయగలము అని అనుకుంటేనే నాకు కాల్ చేయండి. టైం పాస్కి అయితే చేయొద్దు. ఇది నేను మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది మేము తగ్గాలి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు, కానీ మేము చెప్పిన డైట్ని ఫాలో అవ్వరు. డైట్లో మేమేం చెప్పము, అన్నీ మీరు తినేవే చెప్తాము, కాకపోతే లిమిటెడ్గా తీసుకోండి అని చెప్తాము. సో మీరు తగ్గాలి అని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటే సో మీరు దాన్ని ఒక గోల్లా తీసుకునే వాళ్ళకి, ఖచ్చితంగా చేయగలం అనుకున్న వాళ్ళు మాకు కాల్ చేయండి. దీనికి మంచి డైట్ ఇస్తాము, అదేవిధంగా దీనికి తగ్గ ఆయుర్వేద మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. 24 hours అవైలబుల్గా ఉంటాము. థ్యాంక్ యూ.